అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతాంగానికి అన్ని రకాల పండించిన పంటలు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి రైతులు చేస్తున్న పోరాటం సందర్భంగా రైతు సంఘాలతో అంగీకరించిన అంశాలని ఈరోజు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. రైతులు చేస్తున్న 13 మాసాలు చేస్తున్న పోరాటంలోనే రైతుల ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతు కార్మిక కర్షకులు ఐక్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తాం. ఈ పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పి రిపబ్లిక్ డే సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా ప్రజానీకానికి పిలుపుకోవడం జరుగుతూ ఉంది. అభ్యర్థిను పాల్గొన మండలం మన్యం జిల్లా మరి ఇటీవల గత 2022 సంవత్సరంలో మరి ఈ ఆల్ ఇండియా కిసాన్ సంబంధించి 400 రైతు సంఘాలు పైగా పోరాటం చేసి ఆ పోరాటంలో మోడీ గారు తలవంచి హామీలు అమలు చేస్తామన్నారు. అందుకే హామీలు అమలు చేయడం కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం మరి రైతాంగం పోరాటం చేసింది. అందులో భాగంగా మరి రైతు నాయకుడు దళివాల్ ఆయన నిరాహారదీక్ష ప్రారంభించారు. 40 రోజులు నిరాహార చేసింది. ఈ 40 రోజులు నిరాహార చేస్తే ఆయన ఎక్కడ చనిపోతాడు, ఎక్కడ మనం మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వం 2వ దఫా కూడా దిగి వచ్చింది, తలవంచింది. మీ హామీలు నెరవేరుస్తాము అని చెప్పి ఈ ఫిబ్రవరిలో 18వ తారీఖు రైతులతో సంప్రదింపు చేసి దాని మీద చర్యలు తీసుకుంటామండి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. అయినా సరే ఈ రైతాంగ పోరాటం ఈ జనవరి 26న పిలిపించింది. అందులో భాగంగా ఈనాడు అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం 13 నెలలు చేసిన పోరాట ఫలితంగా ఆ సందర్భంగా రైతాంగం 700 మంది మరణం చెందిన సందర్భంగా ప్రపంచమంతా, భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా మోడీ ముఖం మీద ఉమ్మేయడంతో వచ్చిన ఎన్నికల అవసరాల రీత్యా మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి రద్దు చేసింది. అదే సందర్భంలో రైతులు పండించే పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టం చేస్తామని కూడా అంగీకరించింది. ఇది అంగీకరించి 2 ఏళ్ళు కావస్తున్నా ఈవేళ కూడా ఈ మద్దతు ధర చట్టం గురించి చర్చించడం లేదు. ఈ రోజు వరకు చట్టమే చేయలేదు. పైగా ఇప్పుడు ఏ 3 వ్యవసాయ చట్టాలైతే రద్దు చేసిందో ఆ చట్టాలని దొడ్డిదారిలో ప్రవేశపెట్టి ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకి అప్పచెప్పడానికి కావాల్సిన సర్క్యులర్స్ అలాగే జీవోలన్నీ ఇచ్చింది. మన మార్కెట్లన్నింటిలోకి ఏవైతే మనకి ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయో వాటన్నింటిలోకి కార్పొరేట్ వ్యాపారస్తులు చొరబడి వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ విధానాలను ప్రకటించింది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం పచ్చి మోసపూరితం, పక్కాగా కార్పొరేట్లకు ఏజెంటే తప్ప ఇది ఏమాత్రం రైతాంగానికి కానీ భారతదేశానికి కానీ ద్రోహం చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మేలు చేయదని చెప్పేసి ఈ కాలంలో మోడీ చేసిన ప్రతి చర్య నిర్ణయం చేస్తుంది. ఇది ఒకవైపు అయితే, రెండో వైపున 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో సహా పోరాడి కార్మిక వర్గం ఉద్యోగులు సాధించుకున్న అన్ని హక్కుల్ని కూడా పక్కన పెట్టేసి బంగాళాఖాతంలో తోసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు అని చెప్పేసి తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలు జరిపితే కార్మికులు ఉద్యోగులు పచ్చి బానిసలు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనుషులు కూడా కాదు. ఈ మోడీని ఆసరాగా వేసుకొని ఈరోజు దోపిడీదారులు, మల్టీనేషనల్ కార్పొరేషన్స్, L&T చైర్మన్
వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారానికి 70 రోజులు పనిచేయాలని చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో వారానికి 35 గంటలు చాలా దేశాల్లో అయ్యింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులను బట్టి వేగంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం కల్పించింది. కాబట్టి రోజు రోజుకి పనిచేసే గంటలు తగ్గుతున్నాయి, రోజులు కూడా తగ్గుతున్నాయి. కానీ ఇక్కడ పచ్చి బద్మాషులు అధికారంలో ఉండడం కారణంగా ప్రపంచ దోపిడీదారులు భారతదేశంలో కార్పొరేట్లందరూ కూడా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేదానికి మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా సంకల్పించింది. అందువల్ల ఈ మోడీ ప్రభుత్వం చేసిన ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ఈ కాలంలో వ్యవసాయ రంగం మీద ఇచ్చిన అన్ని జీవోల్ని సర్క్యులర్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఐక్యంగా నిరసనలు తెలియజేయాలనే దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ.